కొద్ది రోజుల క్రితం మాధవీలత గారి మీద కూడా కేసు నమోదైంది ఈ విషయంలో. ఇదే ఇన్సిడెంట్‌లో హీరోయిన్ ఆవిడ గూడా యెస్. ఆ! ఉన్నారటండి. యాక్చువల్‌గా తన మీదనే కేసు రిజిస్టర్ అయింది. అవును. అంటే లిస్ట్ ఎఫ్ఐఆర్‌లో చాలా తన పెద్ద పేరుంది. ఆ! మేడం పేరుంది. 11, 12 మందిలో తన పేరు కూడా ఉంది. 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 సో, ఇప్పుడు మీరు ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగారా? లేదండి. యాక్చువల్లీ ఆవిడ బీజేపీ పార్టీ యెస్. తరఫున అవును. యాక్టివ్‌గా ఉంటారు కదా! మాకు అవును. నాన్ పొలిటికల్. అవును. బట్ ఇక్కడ ఇష్యూలో అందరం కలిపి ఎఫ్ఐఆర్‌లో ఉన్నాం గాబట్టి హ్మ్. డెఫినిట్‌గా అందరం కలిపే పోరాడతాం. హ్మ్. మీ పేరుందా అసలు ఇందులో తెలీదు. లిస్ట్‌లో? నాకు లిస్ట్‌లో నా పేరు ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఆ! ఎఫ్ఐఆర్‌లో అయితే కనిపించలేదు. బట్ పోలీస్ స్టేషన్ నుంచి కాలొచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి నన్ను ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ మీకు ఫోన్ వస్తదనమాట. కామన్ అండి. ఆ! వస్తుంటది. ఎందుకంటే నేనుగా అయితే ఇప్పటి వరకి అన్‌పార్లమెంటరీ యాటిట్యూడ్ తోటి అన్‌పార్లమెంటరీ వొకాబులరీ ఎక్కడ వాడలేదు. హ్మ్. కానీ నేనేం మాట్లాడినా తప్పే అని వీళ్ళు అంటూ ఉంటారు. ఏది మాట్లాడినా రెచ్చగొడుతున్నాడు, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అరే నిజాలు చెప్తున్నాను నేను. నా ధర్మానికి సంబంధించి, నా ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? హ్మ్. పోనీ ఇలా మాట్లాడకపోతే నేను కూడా ప్రవచనకర్తల్లాగా కూర్చొని బాబా గారు బంగారం, బాబా భక్తులు సింగారం అని చెప్పుకుంటూ కూర్చోనా? హ్మ్. నేను బరాబర్ తొక్కుతా. హ్మ్. నా ధర్మానికి హాని కలిగిస్తున్నారు అంటే నేను నిలబడతా. హ్మ్. మాక్సిమం ఏం చేస్తారు? జైల్‌లో పెడతారు. ఈ రోజు కాతే ఏదో ఒక రోజు ఈ పోరాటంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుందండి. హ్మ్. లేదు ఇది కాదు అనుకుంటే మాక్సిమం రెండోది ఏం జరుగుద్ది అంటే ఈ అన్ని మతస్థుల్లో లేకపోతే ఉన్న మతస్థుల్లో ఉన్న ఈ ఉన్మాదులో ఎప్పటికప్పుడు భౌతికంగా లేకుండా చేయొచ్చు. హ్మ్. ఆళ్ళు చేస్తామని ఆళ్ళు దానికి అనుకుంటారు. కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడేదేముందండి అసలు మనిషి ఆ! పుట్టాడు అంటే వాడు ఏదో రోజు సస్తాడనే కదా! ఆ! చాలామంది ఏమనుకుంటారంటే మేమే లేపేసాం అనుకుంటారు. అరె నీకు టైం అయిపోయింది కాబట్టి నీ టైం అయిపోయే టైంకి ఎవడో వచ్చాడు లేపేయటానికి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా! అవును. అవును. ఇప్పుడు నువ్వు అందరిని పీకి చంపేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు అవును. చంపేది ఏమీ లేదురా నాయనా. నువ్వు వదిలేసినా సరే ఇక్కడ ఎవ్వడు బతికేవాళ్ళు లేరు. అందరూ సస్తారు ఒక రోజున నా హ్మ్. చేతుల్లో అని చెప్పేసి చెప్పాడు. అక్కడ భక్తుడని, శత్రువని ఆ భేదం మనకుంటుందండి. పరమాత్ముడికి అయ్యేమి ఉండదు. హ్మ్. వీడికి ఆయువు ఉందా? ఆయువు తీరిందా? ఈ రెండే చూస్తాడు. కానీ మీరు హిందూ ధర్మ పరిరక్ష అంటున్నారు గానీ, అసలు హిందువుల్లో చీలిక తెస్తున్నట్టుంది మీరు. ఒకటేనండి హిందువుల్లో చీలిక వస్తుందా అంటే ఆల్రెడీ హిందువుల విషయంలో బోలెడన్ని గొడవలున్నాయి. నానా కష్టాలున్నాయి. హ్మ్. మళ్ళీ మీరు కొత్త కష్టం తీసుకొస్తున్నారిప్పుడు. కష్టం, నష్టం అదేమీ ఉండదండి. హిందువుల్లో ఎన్నో గొడవలు ఉన్నాయి గదా! అని జెప్పేసి ఈ ఉన్మాదుల్ని వదిలేసామనుకోండి, భవిష్యత్తులో ఈ జబ్బు ఎక్కువైపోతది. హ్మ్. మన వోళ్ళే గదా! అని జెప్పేసి మన ఒంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే ఓకే. వదిలేస్తామా? ఓకే. సర్జరీ చేసి తీసేస్తాం గదా! అవును. వామ్మో! మన శరీరం నుంచి ఒక ముక్కని తీసేయాల్సొస్తుంది అని బాధపడుతూ కూర్చోం. అవును. మన శరీరం మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే, ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్‌ని లేపేయాల్సిందే. రైట్. అంటే ఇప్పుడేంటి సాయిబాబాని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారా? ఇక్కడ లేకుండా? ఇదా బాబాని మీకు పిలుపేంటి? బాబాని ఎక్కడికి పంపించుకుంటారనేది నాకు సంబంధం లేని విషయం అండి. హ్మ్. బాబాని భారతదేశంలో గూడా పెట్టుకొని మొక్కుకోమనండి. కానీ ఆ మొక్కే వాళ్ళలో హిందువులు, హిందుత్వవాదులు ఉండొద్దనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. షిరిడీలో జరుగుతుంది వ్యాపారం అండ్ మిగతా జరుగుతుంది కాదా? షిరిడీలో జరుగుతుంది కాదండి. ఆ! షిరిడీ సాయిబాబా ఆలయాల పేరుతో జరుగుతున్నది వ్యాపారం. ఓకే. ఎక్కడ పెట్టినా. హ్మ్. అంటే ఇప్పుడు తిరుపతిలో గాని, కాశీలో గాని జరుగుతుంది ఏంటి వ్యాపారాలు కాదా అవి? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు తిరుపతిలో గావచ్చు, శ్రీశైలం గావచ్చు, విజయవాడ దుర్గమ్మ తల్లి గుడిలో గావచ్చు, ఇదంతా గూడా వ్యాపారమే. హ్మ్. ఈ వ్యాపారం ఎవరు జేస్తుందంటే ప్రభుత్వాలు జేస్తున్నాయి. హ్మ్. ఆ ఆదాయం ప్రభుత్వాలకెళ్తంది. ఓకే. ఆ ఆదాయంలో నుంచి వచ్చిన ఆ ఆదాయం ద్వారా వచ్చిన అంటే ఫలితాలు ఎట్లా ఉంటున్నాయంటే, హ్మ్. తిరుపతిలో ఇప్పుడు జూసారు. శ్రీనివాస సేతు గరుడ వారధి కట్టారు. అవును. ఆ గరుడ వారధికి మా డబ్బులే ఇచ్చారండి. మన డబ్బులే ఇచ్చారు అవును. హిందువులు. అంతేగా. హిందువుల డబ్బులే హ్మ్. ఇచ్చారు. తిరుపతిలో రోజు ఒక 2,00,000 మంది అన్నం తింటున్నారు హ్మ్. ఫ్రీగా. ఆ 2,00,000 మందికి మనమిచ్చిన దేవుళ్ళ డబ్బులతోటి మన మీద వ్యాపారం చేసి తీసుకున్న డబ్బులతోటి చేస్తున్నారు. అవును. అలాగే స్విమ్స్ హాస్పిటల్, రుయా హాస్పిటల్, అశ్విని హాస్పిటల్, ప్రాణద ట్రస్టు లేకపోతే శ్వేత ఇవన్నీ కూడా అక్కడ మన డబ్బులతోనే నడుస్తా ఉన్నాయి. అవును. అలాగే శ్రీశైలంలో ఎన్నో వ్యవస్థలు నడుస్తా ఉన్నాయి. గోశాల నడుస్తా ఉంది. హాస్పిటల్ నడుస్తా ఉంది. లైబ్రరీస్ పెట్టారు. ఇంకా చిన్న చిన్న గ్రామాల్లోకెళ్ళి కళ్యాణాలు చేయిస్తా ఉన్నారు. అలాగే విజయవాడ కూడా అంతే. గిరిజన గ్రామాల్లోకి, తాండాల్లోకి లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పౌరోహిత్యం చేస్తూ అక్కడ వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని ప్రబోధిస్తా ఉన్నారు. ఇదంతా మన డబ్బులతోటి చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహన మిత్రకి, పెన్షన్ కానుకకి ఇంకేదో చేతిగుడ్డ, మూతిగుడ్డ అని ఏదో చాలా పథకాలు పెట్టారు. వాటన్నిటికి కూడా దేవాదాయ శాఖ డబ్బులే తీసుకున్నారు. హ్మ్. ఆ డబ్బులు దేవాలయాల నుంచి వస్తుంది కాబట్టి. మరి అలాగే షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్‌కి గూడా హుండీలున్నాయిగా గుళ్ళల్లో. మరి ఆ డబ్బుల్ని ఏం జేస్తున్నారు? లెక్కలు చెప్పమనేగా మేము అడుగుతుంది. ఇప్పుడు షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్‌ని గూడా ఇందాక అడిగింది స్టార్టింగ్‌లో అదే. మీరు నిజంగా హిందువులని నిరూపించుకోవాలంటే మీ ఆలయాలను గూడా హిందూ దేవాదాయ శాఖకు అప్పజెప్పండి. మీ ఆలయాలకు ద్వారా వస్తున్న ఆదాయాన్ని గూడా ప్రభుత్వాలకు అప్పజెప్పండి. షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ మహారాష్ట్రలో ఉంది గదా! మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మొత్తం తీసుకుంటుందా? హ్మ్. తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నిటికీ, షిరిడీ సాయి ఆలయాలన్నిటికీ గూడా ఆ సంపదను డిస్ట్రిబ్యూట్ చేయమనండి. ఓకే. లేదు షిరిడీ సాయి ఆలయం పేరు మీద హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించమనండి.
ఈ రోజున అయోధ్య రామ మందిరం కట్టుకుంటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు ఇచ్చారు. తిరుపతి నుంచి దాదాపు 100 కోట్ల లడ్డూలు ఎన్ని ఇచ్చారు. అవును, అవును. మరి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ నుంచి అయోధ్యకి వెళ్ళి లాంఛనాలు ఏంటో చెప్పమానండి. ఎందుకు పంపించలా? పోనీ షిరిడి సాయి సంస్థాన్ని ఇప్పటికన్నా బయటకు వచ్చి మాది ఫక్తు హిందుత్వ సంస్థ, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మేము ఉన్నాం అని చెప్పమానండి. నా నోరు ఒక్క దెబ్బలో మూపించేయచ్చు కదా. నేను ఇప్పుడు క్రిస్టియన్స్తో డిబేట్ చేస్తున్నా, ముస్లిమ్స్తో డిబేట్ చేస్తున్నా, నాస్తికులతో డిబేట్ చేస్తున్నా, కమ్యూనిస్టులతో డిబేట్ చేస్తున్నా, హిందువులతో కూడా అందరు కాదు కదా, అందరితో డిబేట్లు చేస్తున్నా, అందరితో ఎదురు కూర్చుని మాట్లాడుతున్నాం. మరి ఈ సాయిబాబా సంస్థాన్ వాళ్ళు మాత్రం మా ఎదురుగా వచ్చి కూర్చుని ఎందుకు మాట్లాడకుండా మా మీద కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు? మాతో కూడా మాట్లాడి బాబు నాయన మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు, సాయిబాబా ముమ్మాటికి 100% హిందువే, ఇదిగో కావాలంటే మా దేవాలయాలు, మా దర్గా ఏదైతే ఉందో సాయిబాబా దర్గా, దీని బైలాస్ చూసుకోండి ఒకసారి అని చెప్పేసి చూపించమనండి. ఆ ఉత్తరాఖండ్ నుంచి నేను దాన్ని దర్గాని కాకుండా దేవాలయం పిలవకపోతే చూడండి. నాకు నా పోరాటం పట్ల, నా ప్రయాణం పట్ల, నా ప్రస్థానం పట్ల నాకు ఒక క్లారిటీ ఉందండి. నేను ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నా, మేల్కొల్పాలనుకుంటున్నా. కానీ కర్మగాలి ఇది హిందువులకు సంబంధించింది కాబట్టి మిగతా వాళ్ళు, హిందువుల్లో ఉండే కొంతమంది ద్రోహులు, అంటే హిందువుల్లో కొంతమంది కాదు, హిందువుల్లోనే ఎక్కువ మంది ద్రోహులు ఉన్నారు మనకి. ఎందుకు? హిందుత్వవాదులు తక్కువ, హిందూ ధర్మాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఇక్కడ చాలామంది కోహనా హిందువులని ఉంటారు, వాళ్ళని మనం ఏమంటామంటే సూడో హిందూస్ అంటాం. తర్వాత ప్రాక్సీ హిందూస్ ఉంటారు, బెనామీ హిందువులు. వీళ్ళు హిందుత్వం పేరే చెప్తారు కానీ హిందుత్వంకి నష్టం కలిగించే పనులే చేస్తుంటారు, పరమతాల వాళ్ళకి పనికొచ్చే పనులు. సెక్యులర్ హిందూస్ ఉంటారు, లిబరండు గ్యాంగ్ ఉంటారు, లిబరల్ హిందూస్. వీళ్ళందరూ హిందువులకే దెబ్బేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఇంతమందిని తట్టుకుని మేము ఫైట్ చేస్తూ ఉండాలండి. ఇంకొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళు నిజంగా భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి ఎలా ఉంటుందంటే, ఓ ఇక్కడ మొక్కితే నాకు కోరిక తీరిందా, అక్కడ మొక్కితే నాకు తలనొప్పి తగ్గిందా, ఇక్కడ మొక్కితే నాకు జ్వరం తగ్గిందా, ఇట్లా చూస్తారు. కానీ జ్వరం తగ్గటానికి, తలనొప్పి తగ్గటానికి దేవుడి దాకా ఎందుకు? ₹10 పెనసిన్ ట్యాబ్లెట్ తోటి, పారాసెటమాల్ తోటి పోయిద్దిగా. కాదు, వాళ్ళ మాయల్లోకి చిక్కుకుని మత మార్పిడి కూడా అయిపోతూ ఉంటారు ఇట్లాంటి దుర్మార్గాలు నమ్మి. మరి హిందువులు ఇంత అమాయకంగా విజాతీయులతోటి, స్వజాతీయులతోటి ద్రోహానికి గురవుతుంటే మరి నేనేం చేయాలండి? ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయటం కాకుండా. అతివాదం అనేది అనర్థం కదా. ఇది అతివాదం అంటే నేను తుపాకీ పట్టుకుంటేనో, నాటు బాంబులో లేకపోతే టైం బాంబులో పట్టుకుంటేనో, లేదా వాళ్ళకిలాగా RDXలో TNTలో అమోనియం నైట్రేట్లో పెట్టుకుంటేనో అప్పుడు అతివాదం అనాలి మీరు. నా మాట నా ఆయుధం, నా మాట నా తోట, నా మాట ఉంటుందండి. ఇప్పుడు మా వాళ్ళు నిద్ర లేపాలనుకుంటున్నాం, మామూలుగా పడుకున్న తట్టి లేపొచ్చు, కానీ నిద్రపోయినట్టుగా నటిస్తున్న లేపాలంటే కాస్త ఎక్కువ శక్తి చూపించాలి. ఆ ప్రక్రియలో కాస్త ఘాటుగా నా పదాలు వస్తాయి తప్ప అన్పార్లమెంటరీగా ఎక్కడ ఒక్కటి కూడా ఉండదు. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు, మాట్లాడబోయేది లేదు. సో దీని అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీ అంతిమ లక్ష్యం ఏంటి సాయిబాబా విషయంలో? ఒకటే చెప్తున్నాను సార్, సాయిబాబా ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా సంస్కరణ జరగాలి. సాయిబాబా ఆలయాల పేరుతో ఉన్న వాటిలోంచి సాయిబాబా పక్కన పెట్టిన ఈ హిందూ దేవీ దేవతల విగ్రహాలని పూర్తిగా తొలగించాల్సిందే. రెండోది, హిందూ దేవాదాయ శాఖ పరిధిలోకి సాయిబాబా ఆలయాల్ని తేవాలి. సాయిబాబా పేరు మీద ఏదైతే ఆదాయం హిందువులు దోచిపెడుతూ ఉన్నారో ఆ డబ్బులన్నిటికీ లెక్కలు కావాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అలా జరగాలి అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి దాన్ని తేవాలి. లేదు అంటే సాయిబాబా అసలు హిందుత్వానికి సంబంధం లేదు, మాది హిందూ దేవాలయం కాదు అని షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగంగా మాకు ప్రకటించాలి. అప్పుడు హిందువులు ఆ దర్గాకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని డిసైడ్ చేసుకుంటారు. లేకపోతే ఇక్కడ ఇందాక ముస్లిం సమాజం మేల్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ముస్లింలకు ఉచిత సలహా నేను ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ పాటలో కంటిన్యూషన్ మీరు వెళ్తే కనుక ఒక మాట అన్నారు, అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనోయే అని చెప్పేసి, అంటే సాయిబాబానే అల్లా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం ఒప్పుకుంటే చాలు. మేము కూడా ఒప్పుకుంటున్నాం సాయిబాబానే అల్లా అని చెప్పేసి. నేనైతే ఒప్పుకోట్లా, సాయిబాబా ఈశ్వరుడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా రాముడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా కృష్ణుడు అంటే ఒప్పుకోట్లా, అసలు సాయిబాబా దేవుడు అంటే ఒప్పుకోట్లా. ఒకవేళ ముస్లింలకు పెద్ద మనసు కాబట్టి, ఎందుకంటే ఈ వీడియోలో కూడా కామెంట్లు పెడతారు వాళ్ళు వచ్చి, అరే మతాల గొడవలు ఎందుకు పెడుతున్నారా? నేను పెట్టను రా బాబు, మీరే వచ్చి మతాల గొడవలన్నింటినీ సద్దుమణిలాగా చేసేయండి. సాయిబాబా అల్లానే, మాకు ప్రత్యక్ష అల్లా స్వరూపం సాయిబాబానే అని చెప్పేయండి. ఆ పాటకి నేను కూడా 100% జస్టిఫికేషన్ వచ్చింది అనుకుంటా.